హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కరివేపాకు ఫ్లేవర్ పొంగల్ చేశానండి. చాలా అంటే చాలా బాగుందండి. అంత టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినేశారనమాట. అంత బాగుంది. నేను ఇందులోకి కందిపప్పు చారు చేశానండి. మీరు సాంబార్ అయినా వేసుకొని తినచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ కప్పుతో 1.5 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. కడాయిలో వేసుకొని వేపుకుంటున్నాను. ఇది ఎర్రకు కూడా కాకూడదండి, ఎల్లోగానే ఉండాలి, కానీ వేపుకోవాలి. ఇప్పుడు ఇది తీసి కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. వేసుకొని తర్వాత కడుక్కుంటాను. ఇప్పుడు చూడండి, నేను తోటలో నుండి ఇప్పుడే ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పప్పు బియ్యము వాటర్ వేసి కడిగేసుకొని అందులో నేను 3 పెద్ద గ్లాసులు వాటర్ వేసి సాల్ట్ కొద్దిగా మిరియాలు వేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1.5 టీ స్పూన్ మిరియాలు వేసి వేపుకున్నానండి. కొద్దిగా 1 కప్పు నిండా కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. మొత్తం కరివేపాకు బాగా వేగిపోవాలన్నమాట. ఇలా అంటే మెత్తగా అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇది పౌడర్ చేసేసుకుందాం. మిక్సీలో వేసి ఇలా చేసుకోవాలండి. ఇక్కడ రసం కూడా అయిపోయిందండి. చూడండి, ఇక్కడ పొంగల్ కూడా ఉడికిపోయింది. ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకొని మెత్తగా చేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, అల్లము మనం చేసుకున్న పొడి, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకున్నానండి. ముందుగా జీలకర్ర, పచ్చిమిర్చి, కాజు వేసుకొని వేపుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకుంటున్నానండి. మనం తయారు చేసుకున్న పొడి కూడా వేసి వేపుకుంటున్నాను. నేను ఇందులో పసుపు వేయలేదండి. కావాలంటే కొద్దిగా మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి, ఇంకా గ్రీన్గా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి.